ఏం పేరు సార్ మీ పేరు? మోహన్. మోహనా? ఎక్కడ అంటారు సార్ మీరు ఉండేది? ఎక్కడ? ఇక్కడ వినాయక్ నగర్. వినాయక్ నగర్. వినాయక్ నగర్ అంటే నిజామాబాదేనా? నిజామాబాదే. ఈ మన ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా 100% ఆయన అవుతారు. ఎందుకంటే దేశ అభివృద్ధిని, దేశాన్ని మిగతా దేశాలలో ఒక గౌరవాన్ని వచ్చిన భారత దేశానికి ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధానంలో ముందుంటాడని చెప్పేసి మా అభిప్రాయం. ఏం పని చేస్తారు సార్ మీరు? నేను మొబైల్ రిపేర్ చేస్తారా? ఇక్కడనేనా? నిజామాబాద్. నిజామాబాద్. మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు అంటారు. ఇక్కడ ఎవరైతారు ఎంపీ? ఇక్కడ ఎంపీ అరవింద్ గారు అవుతారు. పక్క ధర్మపురి అరవింద్ గారు అవుతారు. నో డౌట్. ఈ జీవన్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ అరవింద్ గారు అవుతారు. అంతే. ఇక్కడ అరవింద్ ఎంపీ అవుతాడు, ఆడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు. అంతే. మరి ఇక పాకిస్తాన్లో జర నమాజ్ చేస్తాడట కదా, ఏం కాదా? నమాజ్ చేస్తాడట, మోడీ కావద్దని నమాజ్ చేస్తాడట, ఏం కాదా? నరేంద్ర మోడీ అవుతాడు ఆయన? పాకిస్తాను, బంగ్లాదేశ్ ఏ దేశాలైనా కానీ నరేంద్ర మోడీ ముందట దిగదొడిపే. ఆయన ఆలోచన విధానం ఒక పర్ఫెక్ట్గా ఉంది. ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పాకిస్తాన్ వాడు నమాజ్ చేసినా మనకేం కదా? ఇక వాడు నమాజ్ చేసినా కానీ వాడి దేశంలో వాడే అప్పుల పాలున్నాడు. మన దేశం గురించి వాడు తలెత్తుకునే చూసే కాబిల్ కూడా లేడని చెప్పేసి నా అభిప్రాయం. అంతేనా? మొత్తానికైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తున్నాను. 400 సీట్ల పైన వస్తాయంటారు, నిజమేనా? వస్తాయంటారా? ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయనను. ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోయే ఒక్కడు ఆయన కాబట్టి ఇక రాహుల్ గాంధీకి ఛాన్సే లేదా? ఎవరు చూసినా నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి ఛాన్స్ లేదు అసలే. అట్లా ఆయనను నమ్ముతున్నారు. ఇక రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితి లేదు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము, కానీ ఇప్పుడు మటుకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఏం పేరన్నా మీ పేరు? నరేషా? ఎక్కంటారు? నిజామాబాద్. ఇదే ఇక్కడనే నిజామాబాద్నే ఉంటారు. మన దేశంలో ప్రధానమంత్రి ఎవరైతే మంచిగా ఉంటుందన్న? మోడీ. నిజాయితీగా చెప్పండి. మోడీ. అంటే అందరూ మోడీ అంటారు ఏందన్న? ఏం చేసిండే అన్న? మోడీ ఏమన్నా మంత్రం వేసిండా? మరి ఏంది కథ మీ కథ? సెక్యూరిటీడా? ఎవరికి సెక్యూరిటీ? ప్రజలకు సెక్యూరిటీ. ప్రజలంటే దేశానికి కూడా సెక్యూరిటీ. ఇప్పుడు మరి పాకిస్తాన్ వాళ్ళు నమాజ్ చేస్తారు మోడీ ఓడిపోవాలని. ఓడిపోతారా? పాకిస్తాన్ వాళ్ళు మరి నెల కాజలు నమాజ్ చేస్తారట, ఆయన ఓడిపోడా? పక్కా ఓడిపోడు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినా ఓడిపోడా? మోడీ. ఇక మరి మీ నిజామాబాద్ లో కూడా బీజేపీకి వెళ్తారా? ఎవరు బీజేపీ నిజామాబాద్కు? ధర్మపురి అరవిందా గెలుతారా? మళ్ళీ ఎంపీ అయినా? గెలిస్తే మరి మోడీ గెలిచిన అరవింద్ గెలిస్తే అరవింద్ గెలిపిస్తున్నాడు, మోడీ గెలుతాడు. అంతేనా? మరి ఇద్దరు గెలిచినాక ఈయన మంత్రి అవుతాడా? ఇక చెప్పలేము. లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి కావచ్చు. అంటే మీకు అదో ఆలోచన ఉన్నది మీ నిజామాబాద్లకు? సెంట్రల్ మినిస్టర్ అయితే అంటే మీ ఎంపీ మంత్రి అవుతాడనే ఆలోచన మీరు పెట్టుకున్నారు మైండ్లో? ఏం పేరన్నా మీ పేరు? ఏం పేరు? మళ్ళీ ఈయన చెప్తావు నిజంగా? నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు నువ్వన్నా? నేను అబ్సల్యూట్లీ అప్పటి నుంచి అదే. ఏం చెప్తాను? మోడీ. మళ్ళీ నువ్వు కూడా చెప్పు. మోడేనా? ఇదే ఊరా? నిజామాబాద్. అది వచ్చేసి నిజాం సాగర్ ఇక్కడ అనేది. నిజాం సాగర్ అన్నా కూడా నీకు నిజామాబాద్ పార్లమెంటే కదా? మాకు కాదు కదా, మాకు జుక్కలు వస్తుంది. జుక్కలు అంటే పార్లమెంట్ ఏంటిదే? కామారెడ్డి. అంటే అటు మెదక్ పోతాడా? మెదక్ కాదు, కామారెడ్డి. అది నియోజకవర్గం వచ్చి జహీరాబాద్ వస్తుంది. అక్కడ అంటే ఓటు అక్కడ అనేది అక్కడనే ఉంటుంది. నువ్వు పోయి ఆడ కూడా జహీరాబాద్ లో కూడా బీబీ పాటిల్ ఆయన నిలబడ్డాడు. బీబీ పాటిలే కదా, ఆయన గెలుతారా? మావాడే గెలుతారా? పక్క. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంపాక్ట్ బాగుంటుంది. ఓట్లు బాగానే పడతాయి. ఇక బీజేపీకే పడేటట్టున్నాయి కదా మొత్తం. అంటే మా విలేజ్ లోనే అసలు ఏ ఓటు పడని బీజేపీ లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లకే 400 ఓట్స్ పడ్డాయి. రైట్ సార్. ఏం పేరు సార్ మీ పేరు? ఏం పేరు? మురళియా? ఏ ఊరు? నిజామాబాదేనా? లోకలే. ఏం పని చేస్తారు? ప్రైవేట్గా చేస్తారా? ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా ఈసారి? పక్కా. అంటే ఎవరు చూసినా 3 అంటారు. మరి అందరు అంటారని మీరు అంటారా? 3 అవుతాడా? 3 అయితే మంచిగానే ఉంటుందా? అతనైతే బాగుంటాడు. మీకు మోడీ కావాలని ఉండదు?
రాహుల్ గాంధీ రద్దీగా ఆ? మరి మీరు నిజామాబాద్లో పువ్వు గుర్తే వెళ్తుందా, కమలం పువ్వు గుర్తే వెళ్తుందా? మొన్న లాస్ట్ టైం ఆయన ధర్మపురి అరవింద్ గెలిచాడు. సూర్యకి ఇష్టం కదా, సూర్యనారాయణ గుప్తా సూర్యనారాయణ అంటే ఈసారి కూడా కమలం పువ్వుకి ఇక ఆయనకి. మీ ఇల్లు బాధ అంతా కూడా అడే ఇస్తారా ఇక? మా ఇంట్లో 6 ఉన్నాయి, 6 ఆలకేస్తున్నాం. అడే ఇస్తారా పక్క? రైట్. ఏం పేరు మీ పేరు? నా పేరు సందీప్ అండి. సందీపా? అవును. ఏం పని చేస్తారు? నేను హెచ్డిబి ఫైనాన్స్లో జాబ్ చేస్తూ ఉంటాను. ఏం పేరు? సందీపా? సందీప్ అండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరైతే మంచిగా ఉంటుంది? ఎవరైతే మోడీ అయితే బాగుంటుందండి. రాహుల్ గాంధీ అయితే మంచిగా ఉంటుందా? రాహుల్ గాంధీ అంటే ఇంతకుముందు వారి పరిపాలన ఉంటుండే కానీ చాలా వరకు కొన్ని పథకాలే అమలులోకి వచ్చాయి. ఇక్కడ ఏ గుర్తు గెలుతుంది? బీజేపీ గెలుస్తుందని అందరూ అంటారు. ఇక నా దృష్టిలో కూడా బీజేపీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బీజేపీ ఏ గుర్తు? బీజేపీ కమలం గుర్తు. కమలం గుర్తా? అవును. మరి పాకిస్తాన్లో నమాజ్ చేస్తాను కదా నరేంద్ర మోడీ ఓడిపోవాలని, నమాజ్ చేస్తే మనం ఓడిపోతామా? అన్నీ అలా జరుగుతాయంటే ఇక ప్రయత్నం చేయకుండా ప్రతిదీ దేవుడికి వదిలేస్తే ప్రతిదీ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు నమాజ్ చేసినాం కదా ఇక మనకు నమాజ్ చేసిన ఏం కాదు. పాకిస్తాన్ నమాజ్ చేసినాం కదా మనకెందుకు అయితే ఏం కదా, నరేంద్ర మోడీకి ఏం కాదంటావు ఇక? ఏం కాదు. రైట్.